హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజుల్లో చాలా మంది కంటి సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అని చెప్పడం కంటే అలవాటు పడిపోయారు అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే చిన్నపిల్లల మొదలు పండు ముసలి వాళ్ల వరకు అరచేతుల్లో ఫోను పట్టుకుని ఉదయం లేచిన మొదలు సాయంత్రం వరకు కళ్ళప్పగించి చూస్తూనే ఉండడం వల్ల కళ్ళు ఎలా ఉంటాయి చెప్పండి? బానే ఉంటాయా? ఖచ్చితంగా బాగోవు కదా. కొంతమందికి చూపు మందగిస్తే ఇంకొందరికి కంటి సంబంధిత సమస్యలు వస్తాయి. మరికొందరికి కంటి నరాలకు సంబంధించిన సమస్యలు వస్తాయి. ఇక చిన్నపిల్లల విషయానికి వస్తే చాలా మందికి కళ్లజోడు ఈ పాటికే వచ్చేసింది. రాని వాళ్లకు కూడా గ్యారంటీగా వచ్చేస్తుందని చెప్పొచ్చు. అలాంటి రోజుల్లో మనమున్నాం. ఇప్పుడు సెల్ ఫోన్ని అవాయిడ్ చేయడం అనేది చాలా కష్టమైన పని. కానీ కంటిని కాపాడుకోవడం మాత్రం ఇంకా మన చేతుల్లోనే ఉంది. కాబట్టి ఈనాటి వీడియోలో మీరు ఎలాంటి మందులు వాడకుండా మీ కళ్లను హెల్తీగా, ఆరోగ్యంగా, కంటి చూపు దెబ్బతినకుండా ఉండడానికి ఒక మంచి రెమెడీ చెప్పబోతున్నాను. ఇది తయారు చేసుకోవడం చాలా ఈజీ. ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే చాలు, మీకు 20 నుంచి 30 రోజుల వరకు వస్తుంది. అలాగే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అంటే చిన్నపిల్లలైనా పెద్దవాళ్లైనా ఇష్టంగా తీసుకుంటారు. ఇంతకీ ఇదేంటి అనుకుంటున్నారా? ఇది పాలల్లో కలుపుకుని తాగే ఒక పౌడర్. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోండి. మీ కంటి సంబంధిత సమస్యలు నయమవుతాయి. కంటి చూపు మెరుగవుతుంది. కంటి చూపు తొందరగా పోకుండా కాపాడుకోవడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ పౌడర్. మరి ఈ ప్రాసెస్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి అయితే వెళదాం. కళ్ల సమస్యలకు ప్రధాన కారణాలు శుక్లాలు. ఇతర సాధారణ కారణాలలో పొడి కళ్ళు, డయాబెటిక్ రెటినోపతి మరియు గ్లకోమా ఉంటాయి. అధిక యూవీ కిరణాల ప్రభావం, గ్రామీణ ప్రాంతాల్లో పరిమిత ఆరోగ్య సంరక్షణ ఇలాంటి కారణాల వల్ల కళ్ళు తొందరగా సమస్యలకు గురవుతూ ఉంటాయి. దక్షిణ భారతదేశంలో తీవ్రమైన సూర్యరశ్మి మరియు అతినీల లోహిత కిరణాలకు ఎక్కువ కాలం గురి కావడం వల్ల కూడా కంటి కటకం దెబ్బతినడం వేగవంతమవుతుంది. మధుమేహం ఉన్నవారికి కూడా ఈ సమస్య ఉంటుంది. తరచుగా డయాబెటిక్ రెటినోపతికి దారితీస్తుంది. ఈ పరిస్థితి రెటినాలోని రక్తనాళాలను దెబ్బతీస్తుంది. అధిక స్థాయిలో ఉండే దుమ్ము, కాలుష్యం వల్ల కూడా కళ్ళు ఎలర్జీకి గురవుతాయి. ఇక మనందరికీ తెలిసిన ప్రధాన కారణం ఎక్కువగా స్క్రీన్ కి మన కళ్లను అప్పగించడం. దీనివల్ల కళ్ల నుంచి నీరు కారడం, డ్రై అయిపోవడం, దృష్టి మందగించడం, దురదలు రావడం లాంటి సమస్యలు ఎక్కువైపోతున్నాయి. ఇంకో ముఖ్యమైన సంగతి ఏంటి అంటే చాలా మందికి నిద్రలేమి సమస్య కూడా వెంటాడుతుంది. కాబట్టి సరైన నిద్ర వల్ల కూడా కళ్లను మనం జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. మరి కంటి చూపుని మెరుగుపరచుకోవడానికి మనం డ్రింక్ ని ప్రిపేర్ చేసుకుందామా? దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒక్కొక్కటిగా చెప్పేస్తాను. ముందుగా 50 గ్రాముల బాదం, అలాగే 50 గ్రాముల పుచ్చకాయ గింజలు, 50 గ్రాముల పటిక బెల్లం, 50 గ్రాముల సోంపు గింజలు, 50 గ్రాముల ధనియాలు, 1 స్పూన్ నల్ల మిరియాలు. ఇప్పుడు చెప్పిన కొలతల ప్రకారం తీసుకోండి. ఈ కొలతల ప్రకారం తీసుకుని మొదట వాడి చూడండి. ఆ తర్వాత మీరు కావలసినంత ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ మనం పచ్చిగా ఉన్నప్పుడే పౌడర్ చేసుకుని తీసుకుంటాము. కొందరికి పచ్చిగా ఉంటే నచ్చదు గనక అలాంటి వాళ్ళు కొంచెం డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. డ్రై రోస్ట్ చేసి గనక మీరు పౌడర్ చేసుకుంటే టేస్ట్ మారిపోతుంది. పచ్చిగా ఉన్నప్పుడు టేస్ట్కి, ఇలా డ్రై రోస్ట్ చేసిన టేస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకని పచ్చివి మాత్రమే పౌడర్ చేసుకుని స్టోర్ చేసుకోండి. అయిపోయినప్పుడు మళ్ళీ ఇదే క్వాంటిటీతో మీరు ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే మీరు పటిక బెల్లం తీసుకునేటప్పుడు దానికి దారం ఉండేది తీసుకోవాలి. ఈ పట్టిక కిరాణా షాపుల్లో, అలాగే ఆయుర్వేద షాపుల్లో ఈజీగా దొరుకుతుంది. ఇలా దారం ఉండే పట్టికలో మాత్రమే హెల్త్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మీరు తీసుకున్న ఈ 50 గ్రాముల పట్టిక ఉంది కదా, దీన్ని కొంచెం కచ్చాపచ్చగా దంచుకోండి. ఎందుకంటే నేరుగా మిక్సీలో వేస్తే మిక్సీ బ్లేడ్లు పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా కొంచెం కచ్చాపచ్చగా దంచి పక్కనుంచండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటిగా వేసి సగం గ్రైండ్ చేసిన తర్వాత మనం దంచి పెట్టుకున్న పట్టిక ఉంది కదా, దాన్ని వేసేసి అన్నింటినీ కలిపి ఒకసారి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దీన్ని మీరు జల్లించకూడదు.
అందుకని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. చూడండి, ఇదే మన కంటి చూపుని అమాంతం పెంచే అమృతం లాంటి పౌడర్ అన్నమాట. మరి దీన్ని ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి అని తెలుసుకోవడానికి ముందు మనం వాడిన ఇంగ్రీడియంట్స్ మన కళ్లకు ఎలా హెల్ప్ అవుతాయి, కంటి చూపుని ఎలా మెరుగుపరుస్తాయి అనే విషయాలు కూడా తెలుసుకుంటే మనకి మరింత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఈ పౌడర్ వాడడం వల్ల. ముందుగా బాదం గింజల గురించి చూద్దాం. బాదంలోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రెటీనా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వీటిని నానబెట్టి తినడం ద్వారా కంటి సమస్యలు దూరమవుతాయి. బాదంలో సమృద్ధిగా లభించే విటమిన్ ఇ కంటి కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుంది. బాదంలో ఉండే విటమిన్ ఇ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు కంటి ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి కణజాలాలను రక్షించి వయస్సు సంబంధిత సమస్యలను తగ్గించి దృష్టిని మెరుగుపరుస్తాయి. అలాగే పుచ్చకాయ గింజల్లో జింక్, మెగ్నీషియం, విటమిన్ ఏ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల కంటి సొక్కులం వచ్చే ప్రమాదం తగ్గుతుంది మరియు కంటి కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడంలో సహాయపడతాయి. పుచ్చకాయ గింజల్లో ఉండే జింక్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే వయస్సు పెరిగే కొద్దీ వచ్చే మ్యాక్యులర్ డీజెనరేషన్ ని నివారించడంలో సహాయపడతాయి. వీటిలో ఉండే విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు కంటి కణజాలానికి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి కంటి సొక్కులం రాకుండా కాపాడతాయి. పుచ్చకాయ గుజ్జుతో పాటు దీని గింజలను నమిలి తినడం వల్ల విటమిన్ ఏ మరియు సి అందుతాయి. ఇవి కంటిని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇక సోంపు, దీనిలో పుష్కలంగా ఉండే విటమిన్ ఏ మరియు యాంటీ ఆక్సిడెంట్లు కంటి సొక్కులం వంటి సమస్యలను తగ్గిస్తాయి. సోంపులోని పోషకాలు కండరాలను ఆరోగ్యంగా ఉంచి కళ్ల మంటలను తగ్గిస్తాయి. కంటి సమస్యలైన కళ్ళు మంటలు, కళ్ల వాపు, నొప్పులను తగ్గించడంలో ధనియాలు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కంటి చూపును మెరుగుపరిచి ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి. ధనియాల్లో విటమిన్ ఏ మరియు సి పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి కణాలను ఆరోగ్యంగా ఉండేలా చూసి దృష్టిని మెరుగుపరుస్తాయి. వీటిలోని యాంటీ మైక్రోబయల్ గుణాలు కంటి ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో బాగా హెల్ప్ అవుతాయి. ఇక నల్ల మిరియాలు కంటి చూపును మెరుగుపరచడంలో బాగా హెల్ప్ అవుతాయండి. వీటిలో ఉండే విటమిన్ ఏ మరియు యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యలను దూరం చేస్తాయి. మిరియాల్లో ఉండే విటమిన్లు కంటి కండరాలను ఆరోగ్యంగా ఉంచి చూపును వృద్ధి చేస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కణాల నష్టాన్ని అరికట్టడం ద్వారా వయస్సు మీద పడ్డం వల్ల వచ్చే కంటి సమస్యలు తగ్గుతాయి. ఇక పటిక బెల్లం కూడా ఔషధ గుణాలు ఉన్నదే కాబట్టి మన కంటికి ఎలాంటి సైడ్ ఎఫెక్టు ఇవ్వదు. అంతేకాకుండా మీ కళ్లను చక్కగా చల్లబరుస్తుంది కూడా. మరిప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్ని ఎలా తీసుకోవాలో చూద్దాం. ప్రతిరోజు రాత్రిపూట మీరు పడుకోవడానికి ముందు గోరువెచ్చని ఆవు పాలలో 1 స్పూన్ ఈ పౌడర్ వేసి బాగా కలిపి తీసుకుంటూ ఉండండి. ఇలా మీరు 2 నుంచి 3 నెలల పాటు రెగ్యులర్గా ప్రతిరోజు రాత్రిపూట తీసుకోవాలి. మీ కంటి చూపు అమాంతం పెరుగుతుంది. కంటి నరాలు బలంగా తయారవుతాయి. కళ్ల నుండి నీరు కారడం తగ్గుతుంది. దురద తగ్గుతుంది. కళ్ల వాపు తగ్గుతుంది. టోటల్ గా మీ కళ్ళు హెల్దీగా ఉంటాయి. అలాగే ఈ పౌడర్ని గనక మీరు చిన్నపిల్లలకి ఇవ్వాలి అనుకుంటే 1/2 టీ స్పూన్ మాత్రమే వేయండి. ఎందుకంటే ఇందులో మిరియాలు వేసాం కదా, వేడి చేస్తుంది పిల్లలకి. కాబట్టి తక్కువ మోతాదులోనే పిల్లలకి ఇవ్వండి. ఈ పౌడర్ని ఒకసారి ప్రిపేర్ చేసుకుని నెల రోజుల పాటు వాడి చూడండి. మీరు అద్భుతం చూస్తారు. మీ కళ్ళు చాలా హెల్దీగా తయారవ్వడం మాత్రమే కాదు, కంటి చూపు కూడా మెరుగవుతుంది. తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.